మీకు ఎప్పుడైనా అనిపించిందా ఇంకా చిన్న వయసులో ఇండస్ట్రీకి వచ్చుంటే బాగుండేది, ఇంకా ఇంకా బాగా దున్నేవాడిని అలాంటిది? లేదు, మనం అనుకుంటే జరిగేది కాదు, అనుకోలేదు నాగేది కాదు. కొన్ని అలా జరిగితేనే అందం. నేను మీకు ఓపెన్గా చెప్పలేకపోవచ్చు, కానీ నా విషయంలో జరిగింది నేను కరెక్ట్, నా గురించి భగవంతుడు ప్లాన్ ఉంది. కరెక్ట్ వయసులో కరెక్ట్ టైంలో వచ్చాను, కరెక్ట్ టైంలో వచ్చాను నేను, కరెక్ట్ టైంలో వచ్చాను అంతే. ఇంత ప్రాసెస్లో మిమ్మల్ని ఎప్పుడైనా ఎవరన్నా అంటే పేరు నాకేం చెప్పొద్దు, కానీ ఏ మ్యూజిక్ డైరెక్టర్ తోడైనా ఇబ్బంది పడ్డ సందర్భాలు ఉన్నాయా? అందరికీ మంచివాడు అనంతరామయ్య అని కన్నడ బెంగళూరు అంటుంటారు. అసలు ఎక్కడ లిరిక్ ప్రాబ్లం లేనే లేదు. మీరు 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 పాట రాస్తున్నప్పుడు మ్యూజిక్ డైరెక్టర్స్ లిరిక్స్ చెప్పిన సందర్భాలు కూడా చాలా ఉంటాయి కదా? ఉంటాయి, డెఫినెట్గా ఉంటాయి. అప్పుడు ఎక్కడ కూడా మీకు అనిపించదు? అసలు దాన్ని మనం చూసే పర్స్పెక్టివ్లో ఉంటుంది, చూసే పర్స్పెక్టివ్లో ఉంటుంది. ఎందుకంటే ప్రాసెస్ అలా తయారైందంటే ముందు నాకన్నా ముందు, ఇప్పుడు అదే మీరు ఇందాక అన్నారు కదా, ప్రాసెస్ నాతో మొదలు నేను రాశాను అనుకోండి, నేను రాసినప్పుడు నేను చూనన్ను అంటానుగా, అది ఫైనల్గా పెట్టుకోకపోయినా నేను పాట రాయమండి చూని అంటున్నాడు అన్న, మరి మ్యూజిక్ డైరెక్టర్ గారు ఫీల్ అవ్వచ్చుగా కదా. సో అది ప్రసక్తి కానే కాదు. ఆయన ముందు ఒక ట్యూన్ చేస్తారు, ట్యూన్ చేసినప్పుడు నాకన్నా ముందు పాటతో ఆయన ప్రయాణం ప్రారంభమైంది, డైరెక్టర్ గారు వాళ్ళ ఇంటరాక్షన్ మొదలైంది పాటతో ప్రయాణం. సో ఆ ప్రాసెస్లో మాటలు పడతాయి, సందర్భాలు పడతాయి. అది ఏమన్నా బాగున్నాయంటే డెఫినెట్గా వాడుకోవచ్చుగా. అప్పుడు నేను ఇంకా ఎగబడతాను, కిరాక్ అన్నారు, వదిలిపెట్టారు, ఓకే. ఇప్పుడు కిరాక్ని ఎంత ఇదిగా చేయాలి, కిరాక్ అని ఒక మాటతో అయిపోలేదు కదా పాట. సో కిరాక్ పిచ్చితనానికి పరాకాష్ట, సింగరేణి బొగ్గు మొహాన్ని పూసుకున్నట్టు, అక్కడి నుంచి భూమి మీద నేల మీద మూన్ మీద కాలు పెట్టినట్టు. సో దాన్ని నమ్మి ఇది ఇట్స్ ఆల్ టీం వర్క్. నేను అనుకుంటే కుదరదు. పైగా ముఖే సరస్వతి, ఎవరిలో ఏం టాలెంట్ ఉందో మనం చెప్పలేము. ఏదైనా కానీ ప్రోడక్ట్కి ప్రాజెక్ట్కి ప్లస్ అయ్యే పద్ధతిలో ఉంటే మనం ఎందుకు అడ్డుపడాలి? కరెక్ట్. మీకేగా పేరు, ఫైనల్గా పేరు వచ్చేది మీకేగా. అసలు అలా కూడా కాదు, అసలు అలా కూడా నేను అనుకోను. ఆ పేరు నిజంగా ఎవరు జూ వాళ్ళకి ఇచ్చేస్తాను, స్టేజ్ మీద చెప్పేస్తాను నేను. ఇప్పుడు క్రేజీ ఫీలింగ్ పాట నేను రాశాను, నా పేరు ఉంది. బట్ యాక్చువల్గా అది దేవి గారు కొన్ని లైన్స్ అన్నారు, ఓపెనింగ్ లైన్స్ కొన్ని అన్నారు. ఒక మధ్యాహ్నం కాఫీ షాప్లో కూర్చుని నేను, హీరో రామ్ అండ్ కిషోర్ తిరుమల ముగ్గురం కూర్చుని 2 గంటల్లో పాట రాసాం. బట్ 2 గంటల్లో నేను అంత స్పాంటేనియస్గా ఆలోచించలేను. సో కిషోర్ రామ్ వాళ్ళిద్దరూ చెప్పిన ఆలోచనని నాకు మీటర్లో పెట్టవచ్చు, ట్యూన్లో పెట్టవచ్చు, నేను పెట్టాను. బట్ నాకు క్రెడిట్ అక్కర్లేదు. బట్ పేరు నాది వేస్తారు, వాళ్ళ సౌజన్యం అది. బట్ నాకు ఉండాలిగా పేరు తీసుకోవడానికి. కరెక్ట్. సో నేను చెప్పాను, స్టేజ్ మీద చెప్పాను. యాక్చువల్లీ దేవి ప్రసాద్ కొన్ని లైన్స్ అన్నారు, మిగతా వీళ్ళ ఆలోచనలు నేను పెట్టాను. అందులో ఒకే ఒక లైన్ నాది ఉంటుంది, నేను రాసిందంటూ. ఆ పాట మొత్తంలో అంతే. మౌంట్ ఎవరెస్ట్ ఎక్కి పొద్దున్నే మార్నింగ్ లేవగా నీ మెసేజ్ చూస్తుంటే మౌంట్ ఎవరెస్ట్ ఎక్కి సెల్ఫీ దిగినట్టుంది అన్నాను. ఆ ఒక మాట నాది ఉంటుంది అంతే. మిగతా అంతా వాళ్ళ ఆలోచన నేను మీటర్లో పెట్టాను. ఆల్రెడీ దేవి గారు ఫస్ట్ లైన్లో అన్నప్పుడే ఆ పాట వరవడి చట్టం ఎలా అది ఫిక్స్ అయిపోయింది. ఆయన కొన్ని లైన్స్ అన్నారు, అవి వాడు పాట సూపర్ హిట్ అయిపోయింది. అంత మాత్రం చెప్పదు నాది నేను తప్పు కదా, ఎవరిది వాళ్ళకి ఇచ్చే. ప్రతి డబ్బింగ్ ప్రాజెక్ట్కి మీ పేరే ఎక్కువ వినబడుతుంది. ప్రతి సింగిల్ కార్డ్ మీరే ఎక్కువగా రాస్తున్నారు. ప్రతి అంటే పులి, ప్రెస్టీజియస్ ఫిలిమ్స్, ఉత్తమ విలన్, ఇంకా నాకు గుర్తు రావట్లేదు, చాలా ఫిలిమ్స్ మీకు సింగిల్ కార్డ్ చూశాను. సింగిల్ కార్డ్ ఏం కాదు, కానీ అది కూడా సగమే నిజం. పులి సినిమాలో కొన్ని పాటలు రాశాను నేను, అంతే పూర్తిగా రాశాను. ఉత్తమ విలన్ పూర్తిగా రాశాను, బాజీరావు మస్తాని పూర్తిగా రాశాను. ఇంకేదో చూశాను చాలా సింగిల్ కార్డ్. శంకర్ గారి సినిమా సింగిల్, ఐలో 2 పాటలు రాసుకుంటా. అంతేనా? అంతే.